హలో అండి. ఈరోజు వీడియోలో నేను చూపించే కర్రీ అయితే చూస్తుంటే నోరూరిపోతుంది. ఈ కాంబినేషన్లో చేసే కర్రీ అయితే చపాతీ, పూరి, నాన్స్ దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. అదేనండి, మటర్ పన్నీర్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా కర్రీ ప్రిపేర్ చేసి ఈ కాంబినేషన్లో తీసుకున్నారంటే ఎప్పుడు ఇదే టేస్ట్ కావాలంటారు, అంత బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని వాటిని ఇలా నైఫ్తో అన్ని పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ అన్నీ కూడా నేను ఈవెన్గా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పన్నీర్ని మంచిగా వేపుకోవాలి. చూడండి, ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా మంచి కలర్ మారుతూ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము వేసి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాక 4-5 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని 2 మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా మగ్గేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇవి మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటూ అదంతా కూడా మగ్గించుకోవడం కోసం లిడ్ని పెట్టి 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చూసారు, ఇక్కడ టమాటా కూడా అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి, వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. చూసారా, ఇలా మెత్తగా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దానిలో 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2-3 లవంగాయలు, అదేవిధంగా బిర్యానీ ఆకును కూడా వేసి వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాక 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు, కారం అంతా వేసిన తర్వాత కొద్దిసేపటికి దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ని పెట్టి 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు, ఇక్కడ ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా ఉంది కదా. ఈ టైంలో అంతా ఒకసారి కలుపుకొని 1 కప్ వరకు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి బఠానీ కొద్దిగా ఉడికించి తీసుకున్నాను. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు, అక్కడ మన గ్రేవీ కూడా కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది. లిడ్ని పెట్టి 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో కొద్దిగా కసూరి మేతి తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకున్నామంటే మటర్ పన్నీర్ కర్రీ సూపర్ టేస్టీతో రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా. ఇలా 1 మినిట్ లిడ్ని పెట్టేసి ఉంచేసి మనము వేడివేడిగా స్టవ్ మీద దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే నాన్స్, చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ టేస్ట్ ఒకసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కాంబినేషన్ కావాలంటారు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో మటర్ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.